మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. నా ఫ్రెండ్సు, నా బంధువులు, నా బావ, నా అక్క, నా అన్న, నా చెల్లె, నా తమ్ముడు, ఇలా మనం ఆ ఆప్యాయతలు ఇవన్నీ పెంచుకుంటాం గదా! వాళ్ళ కోసం మన భార్య పిల్లలతో కూడా కొట్లాడే పరిస్థితులు కొన్నిసార్లు జరుగుంటాయి గదా మీ లైఫ్‌లో. అయితే ఇవన్నీ గూడా ఆర్థిక సంబంధాలతో కూడుకున్నవే. నీ దగ్గర డబ్బు లేదనుకోండి, అసలు నిన్ను పట్టించుకునేవాడే ఉండడు. నువ్వు గుర్తుకే రావు. ఏదన్నా దావత్ వచ్చినా కూడా నీకు చెప్పాలంటే ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు వీడు నాకేమైనా పనికొస్తుండొచ్చు ఫ్యూచర్లో, నేను ఇప్పుడు పోకపోతే ఏమనుకుంటాడో, పోకపోతే రేపు నాకు ఏమైనా అవసరం ఉంటే వీడు నాకు పనికిరాడేమో, ఇలా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో వీళ్ళందరూ తప్పని పరిస్థితుల్లో కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రిలేషన్స్ అనేటివి చాలామంది రిలేషన్స్ అని ఇలాగే ఉంటాయి. ఇది నమ్మరు కానీ ఇది వాస్తవం. మీ దగ్గర డబ్బు లేకుండా ఒకసారి మీ ఫ్రెండ్స్ని కానీ మీ బంధువులను కానీ ₹1,00,000 అడిగి చూడండి. ఒకటికి 2 సార్లు అడగండి. మూడోసారి నీ ఫోన్ కూడా లేపరు. వాస్తవం ఇది. వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇవ్వాలనుకున్నా, నీకు సహాయం చేయాలనుకున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో సహాయం చేస్తారు తెలుసా? వీడు ఎలా కడతాడు, సపోజ్ నేను వీనికి ఇచ్చాననుకో, ఈ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయా రావా, రావడానికి సోర్స్ ఉందా లేదా, సోర్స్ లేదనుకో ఇవ్వడు. నీకు మహా అయితే ఓ 500, ₹1,000, ఒక 5,000 ఇచ్చేసి వదులుకోనికి సిద్ధంగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే. అది కూడా నీ మీద ప్రేమ ఉండి, సరే ఇన్ని రోజుల నుంచి నాకు ఫ్రెండ్ కాబట్టి సరే ఇంకో 5,000 సహాయం చేసి వదిలేద్దాం అనుకున్నోడు మాత్రమే ఇవ్వగలడు. కానీ ఇవి తిరిగి ఎట్లా వస్తాయి అనేది సోర్స్ కనిపించకపోతే నీకెవ్వడు డబ్బు ఇవ్వడు, ఎవ్వడివ్వడు. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, అప్పిచ్చి అడిగి చూడు మిత్రుని గుణము, రోగమొచ్చి నవిసి చూడు భార్య గుణము, బంధువుల గుణము, తల్లిదండ్రి గుణము. అక్కడ అర్థమైపోతుంది అంతా, ఎవరు మన వాళ్ళు, ఎవరు మనకు పనికొచ్చేవాళ్ళు, క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. నీ దగ్గర డబ్బు ఉన్నట్టు నీకు తెలియకూడదు, నీ దగ్గర డబ్బు లేనట్టు ఇతరులకు తెలియకూడదు. ఇది పెద్ద సీక్రెట్, గుర్తుంచుకోండి.